ప్రేమతో మమ్ము పాలించువారా, ప్రార్థన దయతో ఆలించువారా, ప్రేమతో మమ్ము పాలించువారా, ప్రార్థన దయతో ఆలించువారా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము దైవ వచనములు 7 నుండి 15 వరకు. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసిన గాని దేవుడు తన మొరను ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలుగరాదు. మీకు ఏమి కావలయునో మీరు అడుగక మునుపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరు అడుగక మునుపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరు ఇట్లు ప్రార్థింపుడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము క్షమించునట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడలా పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడలా మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది ప్రభు క్రీస్తు శుభ సందేశము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరు 2 చేతులు పైకి లేపి చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. యేసు యేసు మాకు కూడా ప్రార్థన నేర్పుమయ్యా, మాకు కూడా ప్రార్థన నేర్పుమయ్యా. యేసు యేసు నీ సన్నిధిలో నీ సన్నిధిలో ఈ 40 రోజులు ఈ 40 రోజులు నీ సన్నిధిలో కూర్చోబెట్టి నీ సన్నిధిలో కూర్చోపెట్టి ప్రతి వారము వారం మంగళవారము ఆదివారము శుక్రవారము నీ సన్నిధిలో మేము కూర్చోటానికి మోమును చూడటానికి నీ మోమును చూడటానికి నిన్ను ఆరాధించడానికి ప్రభువా కూర్చుందుము మీ సన్నిధిలో ధ్యానింతుము మీ వాక్యమును యేసు ఈ రోజు వాక్యము ద్వారా ప్రార్థన నేర్పించబోతున్నా. మాకు ప్రార్థన నేర్పించబోతున్నా. 40 రోజులు మోషే ప్రార్థించాడు, ఏలియా ప్రవక్త ప్రార్థించాడు, యేసయ్య నీవు ప్రార్థించావు. నినవే ప్రజలు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఓ ప్రభువా, ఓ
ఓ ప్రభువా, ఈ మంగళవారం ఈ నీ మంగళవారం సన్నిధిలో కూర్చుందు, నీ సన్నిధిలో కూర్చుని నీ వాక్కుని ధ్యానిస్తాం, నీ వాక్యాన్ని నీ ధ్యానిస్తాం, మోమును చూస్తాం, నీ మోమును నీ చూస్తాం, తేజస్సును పొందుదాం, నీ తేజస్సును పొందుతాం, స్వస్థతను పొందుదాం. స్వస్థతను పొందుతాం. అంతోని వారి ద్వారా అంతోని వారి ద్వారా వాక్య పరిచర్య జరిగినప్పుడు వాక్య పరిచర్య జరిగినప్పుడు చేపలు కూడా సువార్త వినినట్లు సువార్త విన్నట్లు మాకు ఎన్ని సువార్తలు నీ వాళ్ళని కోరుకుంటున్నావో మాకు ఎన్ని సువార్తలు అని కోరుకుంటున్నావో అవన్నీయు అవన్నీ ఈ రోజు ఈ రోజు ఈ ప్రార్థన ద్వారా మాకు కూడా లభించునుగాక. మాకు కూడా లభించునుగాక. చప్పట్లు కొడుతూ పాడదాం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతుము నీ వాక్యమును దేవా ప్రతిక్షణం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం, నిరంతరం నీ నామమునే గానము చేసెదము, నిరంతరం నీ నామమునే ధ్యానము చేసెదను, అనుక్షణం నీ సన్నిధినే అనుభవించెదము, అనుక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. వాక్యం చెప్తుంది, ప్రతి ఉదయం దేవుడు మనకు నూతనంగా తన కృపను అనుగ్రహిస్తాడంట. ఈ రోజు ఉదయం మీ అందరినీ నూతన అనుగ్రహముతో అనుగ్రహించి ఆశీర్వదించి స్వస్థపరచి మీరు అసలు ఊహించని అద్భుత కార్యములను మీ ఇంటిలో చేయాలనే ఈ పాట ద్వారా దేవుని మాటను ధ్యానించి దేవుని యొక్క శక్తిని పొంది ఈరోజు ఆనంద అభిషేకముతో ప్రభు మనలందరినీ నింపాలని ప్రార్థించబోతున్నాం. ఈ రోజు ప్రార్థన ద్వారా ఆయన రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థన చేయబోతున్నాం. ఆయన చిత్తం మీ ఇంటిలలో ప్రపంచంలో జరగాలని ప్రార్థన చేయబోతున్నాం. అన్ని కీడుల నుండి ప్రభు కాపాడాలని మనం ప్రార్థించబోతున్నాం. ఇది యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన. చప్పట్లు కొడుతూ ఈరోజు ఉదయం కూడా ఆ వాక్కుని ధ్యానించడానికి మనను ప్రభు ఆత్మ సిద్ధం చేయమని ప్రార్థిస్తాం. ప్రతి ఉదయం నీ ముఖ కాంతిలో నా హృదయ దీపం వెలిగించేదా, ప్రతి హృదయం నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించెదా, నీ వాక్యానుసారము జీవించేదా, వాక్యానుసారము జీవించెదా, నీ ఘన కీర్తిని ప్రచురించెదా, నీ ఘన కీర్తిని ప్రకటించెదా, నా దుర్గము నీవే, నా ధ్వజము నీవే, నా దుర్గము నీవే, చేతులు పైకి లేపి నా ధైర్యము నీవే అని ప్రభుకు చెప్పండి. నా ధైర్యము నీవే, నా దర్శనము నీవే, నా ధైర్యము నీవే, నా దర్శనము నీవే. ఈరోజు సువిశేష పట్టణంలో ప్రభు చెప్తున్నాడు, ఆయన చిత్తం మాత్రమే పరలోకంలో నెరవేరేటట్లు భూలోకంలో మన మధ్యలో నెరవేరాలని ప్రార్థిస్తే దేవుని చిత్తాన్ని మన జీవితంలో తప్పక తండ్రి చేస్తాడంట. చప్పట్లు కొడుతూ దీనిని పాటగా పాడి ప్రార్థనగా మార్చి ప్రభువుకు అర్పిస్తాం. ప్రతి విషయం నీ కర్పించేదా, నీ చిత్తముకై నే వేచేదా,
ప్రతి విషయం నీకర్పించెదా, నీ చిత్తముకై నే వేర్చెదా. నీ స్ఫూర్తినే పొంది నే సాగేదా, నీ స్ఫూర్తినే పొంది నే సాగేదా. నీ కాంతిని నేను వెలిగించేదా, నీ ఘనతని నేను వెలిగించెదా. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ, నా ఆశ్రయము నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే, నా ఆనందము నీవే. చేతులెత్తి ప్రభువునికి మీ కుటుంబాన్ని అర్పించి చెప్పండి, యేసు 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 యేసు. యేసు క్రీస్తు నామములో ఈరోజు వాక్యముని వింటుండగా మీ జీవితాన్ని దేవుడు వెలిగించునుగాక, మీ జీవితంలో ఉన్న రోగాలను తొలగించునుగాక, మీ బంధకాలను తొలగిపోయినట్టు చేయనుగాక, మీ ఇంటిలో వెలుగు వచ్చినట్టు ఆశీర్వదించునుగాక. అద్భుత అంతోని వారి ప్రార్థన ద్వారా మీ ఇళ్లలో గొప్ప గొప్ప అద్భుతములు ఈ రోజు నుండి ప్రభు నామములో ప్రారంభమవునుగాక. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. Praise the Lord. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఈరోజు మొదటి పట్టణం మరి రెండో పట్టణం మీ అందరి జీవితాన్ని బాగు చేసే పట్టణం. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10 నుండి 11 వచనంలో మరొకసారి మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ వాక్కు చెప్తుంది, నేను ఏ ఉద్దేశం కోసం ఈ ప్రసంగాన్ని ఫాదర్ సిరిల్ గారిని వాడుకొని ఆయన నోట నా మాటను పలికించబోతున్నానో అది తప్పక నెరవేరుతుందని కన్ఫర్మేషన్ లాగా, కన్ఫర్మేషన్, డౌటే లేదంటున్నాడు, సందేహమే లేదంటున్నాడు, అవిశ్వాసం ఉండకూడదంటున్నారు, నిర్జీవపు మాటలు బయటకు రాకూడదంటున్నాడు. ప్రభు చెప్తున్నాడు చాలా చక్కగా. ఈరోజు మొదటి పట్టణం, దానికి ఒక కన్ఫర్మేషన్. ఈరోజు సువిశేష పట్టణం. సిద్ధముగా ఉండండి. మీ ధ్యాస అంతా ప్రభు వాక్యం మీద ఉండి మీకు కన్ఫర్మేషన్. ఈరోజు దేవుడు మీ జీవితంలో ఏదైతే ప్రభు చెప్పాడో, ఎలా ప్రార్థన చేయాలని చెప్పాడో అలా చేస్తే ఏం చేస్తాడు దేవుడు? నేను చెప్పను, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు. మొదటి పట్టణం ద్వారా ఆలకించండి. యెషయా 55:10-11. వానయు మంచు ఆకాశం నుండి దిగివచ్చి. ఎక్కడి నుంచి వస్తుందండి? అందరు చెప్పండి. ఆకాశము నుండి దిగి వస్తుందంట. అలాగే ఈ రోజు నేను వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు పోయిన ఆదివారం చెప్పాను చూడండి, ఆకాశం తెరవబడుతుందని. దాని మన్ని కంటిన్యూషన్ లాగా సీరియల్స్ చూస్తారు చూడండి మీరు, అలా ఉంది ఈరోజు పట్టణం. ఆకాశం నుండి దిగుతుందంట ఇప్పుడు ఆశీర్వాదం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి దిగి వస్తుందంట? ఆకాశము నుండి దిగి. వానయు మంచు ఆకాశము నుండి దిగి. చదువుమా. అచ్చటికి మరలిపోక. అచ్చట తిరిగి వెళ్ళదంట. ఎప్పుడు తిరిగి వెళ్ళదంట? దానికి ఒక పని ఉన్నది, అది చేయవలసిన బాధ్యత ఉంది. ఆకాశము మంచు కిందికి దిగి వచ్చి దాని ద్వారా కొన్ని పనులు జరగాలి, సంకల్పములు నెరవేర్చబడాలి. When God is sending snow and rain from heaven, it will not return back empty. This is the first reading of today, Isaiah chapter 55:10-11. Today's first reading is a beautiful statement and the gospel is a confirmation. You are to pray like this, the Lord said. వానయు మంచు పైనుండి ఆకాశం నుండి దిగి. చదవమా. అచ్చటికి మరలిపోక. భూమిని తడపి. భూమిని ఫస్ట్ ఏం చేస్తుందంట? భూమిని తడుపుతుందంట. భూమి అంతా ఎండిపోయి ఉంది.
ఈ రోజు వాక్యం వింటున్న బిడ్డలారా మీకే శుభవార్త. అది ఏంటంటే మీ జీవితం ఎండిపోయిన పరిస్థితిలాగా ఉన్నదేమో, ఈ రోజు దేవుని యొక్క వాక్కు మిమ్మల్ని తడిపి కడిగి, పోయిన ఆదివారం విన్నారు కదా, కడుగబడినప్పుడు పరమండలం తెరవబడింది. సీరియల్ ఇది సీరియల్. 40 రోజులు సీరియల్ నడుస్తుంది మీకు. ఆ సీరియల్ కాదు, సినిమా సీరియల్ కాదు చెప్పేది, టీవీ సీరియల్ కాదు. దేవుడు మళ్ళీ మళ్ళీ మీకు రుజువు చేస్తున్నాడు. ఆకాశం నుండి దిగి వస్తుందంట, మళ్ళీ వెళ్ళదంట. దాని వెనుక ఒక పని ఉంటుంది, అది తడిపి భూమిని తడుపుతుందంట. అంటే ఎండిపోయిన పరిస్థితులన్నీ ఈరోజు సువార్త ద్వారా మారిపోతుంది. ఫలింప చేస్తాడు. ఎవ్రీ కైండ్ ఆఫ్ డ్రైనెస్, యు ఫీల్ డ్రై సమ్ టైమ్స్, నో, డోంట్ ఫీల్ లైక్ ప్రేయింగ్. You feel so dry in your married life. Some people religious life also so dry. They cannot smile. They ask, what is the reason to smile? There is no reason to smile in my life. Married life, religious life, you feel sometime dry. But these 40 days, God will send the rain called the word of God. Praise the Lord. And he will make the dry land as a fertile land. Amen. భూమిని తడుపుతాడంట. చదువు ఇంకా. దాని మీద పైరు మొలపించి. రెండో పాయింట్ ఏంటిది? పైరు మొలుస్తుందంట. నీవు ఇప్పుడు విత్తనములాగా ఉన్నావు, ఎదగలేకపోతున్నావు, పెరగలేకపోతున్నావు. నీ జీవితం నుండి ఆ విత్తనం అనేది అలాగే ఉన్నది. కానీ ఈ 40 రోజులు ప్రార్థన ద్వారా నీవు పైరు మొలచినట్టు మొలుస్తావు. ఆమేన్. 100 ఫలిస్తావు. ఆమేన్. ఈ శుభవార్త మీకు ప్రవచనముగా మారునుగాక. ఆమేన్. ఒకసారి దేవుడు తడుపుతాడంట, ఎండిన పరిస్థితిని మారుస్తాడంట, నీవు మళ్ళీ ఫలింప చేస్తాడంట, నీవు పైరు మొలచే విధంగా మారుతావు. ఆమేన్. He will make you from the dryness, he will make that land as wet, and out of that he will make you to sprout out. ఆమేన్. And you will become a tree. Amen. 1,000-fold you will be blessed. Let that happen. Amen. Through the intercession of Saint Anthony. స్తోత్రం. పునీత అంతోని వారి ద్వారా ఈ రోజు 2 కార్యములు జరగాలి. ఆకాశం నుండి ఆశీర్వాదం దిగి రావాలి వాక్కు ద్వారా, మిమ్మల్ని తడుపాలి, మీరు మళ్ళీ మొలచి 100 100 ఫలించాలి. ఆమేన్. ఇది మీ పిల్లల జీవితంలో కూడా జరుగును గాక. ఆమేన్. ఇప్పుడే ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఆర్థిక ఇబ్బందులలో మీరు కృంగిపోయి నిలబడలేక, ఎదగలేక, కృంగిపోయి మీ జీవితంలో ఫలితం లేకుండా ఉన్నటువంటి బిడ్డలారా, బిజినెస్లో ఫలితం లేకుండా ఉన్నటువంటి బిడ్డలారా, పరీక్షలలో ఫలితం లేకుండా ఉన్న, జాబ్ విషయంలో ఫలితం లేకుండా, ప్రార్థన ఫలించకుండా ఉన్నటువంటి బిడ్డలారా, అంతోని వారి ప్రార్థన ద్వారా ఒక సైడు, ఈక ఒక సైడ్ దేవుని వాక్కు వానము మంచు పంది నుండి కిందికి దిగి వచ్చి తడిపి పైరుమల పెంచినట్టు ఈ రోజు మీరందరూ ఫలించునుగా అని చెప్పేసి పునీత అంతోని వారి ద్వారా దేవుడు ఈ వాక్యాన్ని మీకు వినిపిస్తూ ఉన్నాడు. ఇంకా చదవమా. దాని మీద పైరు మొలపించి పంట పండించును. నేను చెప్పినదంతా అక్కడ ఉంది. చెప్పండి ఇంకా. నా నోటి నుండి వెలువడు వాక్కును. అలాగే నా నోటి నుండి వెలువడు ప్రతి వాక్కు ఈ రీతిగానే ఉండును. ఈ రీతిగా అంటే అర్థం ఏంటిది? మిమ్మల్ని ఫస్ట్ కడుగుతుంది, తడుపుతుంది, పైరు మొలపిస్తుంది, తర్వాత పంటలు పండినట్టు చేస్తుంది. నా నోటి నుండి వెలువడే వాక్కు అది నిష్ఫలముగా తిరిగి రాదు. ఇంకా చదువు. అది నిష్ఫలముగా. కరెక్ట్. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక. ఇప్పుడు నేను పంపిస్తున్న వాక్కు కదా, అది మీలో ఫలించే వరకు దేవుని దగ్గరికి వెళ్ళదంట. మీలో ఫలించే వరకు అంటే మీరు టైం తీసుకుంటున్నారు. మీరేం చేయాలి? ఇది నాలో జరుగుతుంది, ఇప్పుడు స్టార్ట్ అయింది, అది మొలుస్తుంది, నేను పంటనిచ్చే వ్యక్తిగా మారుతాను, ఈ వాక్కు నా కోసమే అని మీరు స్వీకరించడానికి లేట్ చేస్తున్నారు చూడండి, ఆలస్యం చేస్తున్నారు చూడండి. అందుకే ప్రభు చెప్తున్నాడు, అది ఫలించే వరకు నా దగ్గరికి తిరిగి రాదు. 40 రోజులు విత్తనము మీద దేవుడు నీళ్లు చల్లుతూ ఉంటాడు. మీ జీవితాన్ని ఫలింపచేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒకవైపు దేవుడు ఆకాశం నుండి ఆల్రెడీ పంపించాడు, ఆశీర్వాదములు దిగి వస్తున్నాయి, కానీ సిద్ధపడటానికి పొలము సిద్ధపడాలి. ఇదే ఈరోజు మొదటి పట్టణం. సిద్ధముగా ఉండాలి. ప్రభువా నేను ఎండిపోతున్నానయ్యా, నా ప్రార్థనలో ఎండిపోయిన ప్రార్థన, అసలు నా ప్రార్థనలో కూర్చుంటే నిద్ర వస్తుంది ప్రభువా,
నా ధ్యాస ఏకాగ్రతం నీవు 40 రోజులు ఎట్లా ప్రార్థించావో అలా ప్రార్థించలేకపోతున్నా. ఆష్ వెడ్నెస్డే విభూతి బుధవారం నాడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను, ప్రభువా నేను ఈ సంవత్సరం 40 రోజులు ప్రభుతో ఉంటా, ప్రభు నన్ను ఫలింప చేస్తాడని ప్రారంభం చేశాను. కానీ నా ధ్యాస ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది ప్రభువా. నేను ప్రార్థనలో ఎండిపోయినట్టు అనిపిస్తుంది. ఒక విధమైనటువంటి ఆత్మ పరవశం అనేది నాలో ఉండలే. ఎట్లా ప్రార్థించావు ప్రభు 40 రోజులు? అసలు ఎడారికి వెళ్ళి నేను ప్రార్థన ఎవరు నడిపించలేదు. ఇక్కడ ఆన్లైన్ ప్రోగ్రామ్ అంట, మళ్ళీ ఆదివారం ప్రోగ్రామ్ అంట, శుక్రవారం ప్రోగ్రామ్ అంట, మంగళవారం ప్రోగ్రామ్ అంట. ఓ ఎన్ని ప్రోగ్రామ్ కేథలిక్ టీవీ ద్వారా ప్రభా, ఇక్కడ ప్రోగ్రామ్, అంతోని వారి గుడిలో ప్రోగ్రామ్, ఇవన్నీ జరుగుతుంటే కూడా మేము మా జీవితంలో ఆత్మ పరవశం మాలో లేదు, ఫలించలేకపోతున్నాం, ఆ తేజస్సును పొందలేకపోతున్నామని ఏడుస్తున్న మీకే శుభవార్త. ప్రభు చెప్తున్నాడు, నీవు ఫలించే వరకు నా వాక్కును పంపిస్తూ ఉంటాను. Till you become fertile land, till you receive the reason, the purpose for which I send this word. Isaiah 55:10-11. Yes, the purpose for which I send this word, till it prospers, it will never return back to me, because I send it for a purpose. Praise the Lord. Yes, దేవుడు మీతో ఏదైనా వాక్కు పంపిస్తే దాని వెనుక ఒక సంకల్పం. అదే ఈరోజు మొదటి పట్టణం, ఒక సంకల్పం. అది నిష్ఫలముగా తిరిగి రాదంట. అది పైరు మొలపించే వరకు దేవుని దగ్గరికి తిరిగి రాదంట. అంత గొప్ప శక్తి దేవుడు పలికే ప్రతి మాటకు ఉన్నది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. Yes, there is so much of power in the word of God. It's like a rain and snow comes down, removes your dryness. You feel so joy. Do you feel that while you are listening to God's word? Otherwise something is wrong with you. You may not be paying attention to it. You are distracted with something. It makes you to be joyful. You feel so joyful. అందుకే దావీదు అంటాడు 34వ కీర్తన 8లో, ప్రభు ఎంత మంచివాడో చవి చూచి చూడుము ఓ మనసా. ఇంగ్లీష్ బైబిల్ సేస్, టేస్ట్ and see that the Lord is good. ఇంకొక చోట్ల బైబిల్ గ్రంథం చెప్తుంది, అది తేనె కంటే మధురమైన వాక్. సో టేస్టీ, యువర్ లైఫ్ బికమ్ సో టేస్టీ. మీలో చాలామంది కుటుంబ జీవితం చేదుగా ఉంది, కాకరకాయలాగా ఉన్నారు. మీరు ఐస్ క్రీమ్ లాగా మారాలి. ఆమేన్ అని చెప్పండి. You should become tasty. Your life should become tasty. You should be able to become, your life should become tasty when you listen to God's word. You become fertile land. దేవుడు నిన్ను ఫలింప చేస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇది మొదటి పట్టణం మనకు వచ్చే శుభవార్త. ఇప్పుడు మనం సువిశేష పట్టణంలోకి వెళ్ళి ధ్యానించి ఒక చిన్న స్వస్థత ప్రార్థనతో మనం ముగించబోతున్నాం. ఈరోజు సువిశేష పట్టణంలో ప్రభు క్రీస్తు ఇలా చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం నుండి, అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసిననే గాని దేవుడు తమ మొరను ఆలకింపడని వారు భావింతురు. ప్రభు చెప్తున్నాడు 7వ వచనంలో, వ్యర్థ పదములు వద్దు. పరలోక జపం చెప్పినప్పుడు ఒక్కొక్క వాక్కును పట్టుకొని దానిని ధ్యానించి విశ్వాసముతో వ్యర్థంతో చెప్పవచ్చు. పరలోకమందున మా తండ్రి. ఒకరోజు నేను చూశాను, గుడిలో ఉపదేశి, ప్రార్థన ప్రజలను నడిపించే వ్యక్తి. ఆయన చెప్పాడు, మంగళవారం చెప్పని చెప్తున్నాడు, దేవర ప్రసాద్ చేతానని, రే ఆగరా, అటు ఇటు చూసుకుంటూ మధ్యలో ఆయన తిడుతున్నాడు. వ్యర్థ పదములు అంటే ఏదో అలవాటు చొప్పున మన జీవితంలో చెప్పకూడదు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, మీరు ఇట్లు ప్రార్థించండి. 10వ వచనం నుండి 9వ వచనం నుండి చదివితే, మత్తయి సువార్త 6:9లో ప్రభు చెప్తున్నాడు, మీకు ఇష్టం వచ్చినట్టు ప్రార్థించకూడదు, ప్రార్థన విధానం ఇది అని ప్రభు నేర్పిస్తున్నాడు. యూ షుడ్ ప్రే లైక్ దిస్, ద లార్డ్ ఈస్ టీచింగ్ us. చదువమ్మా, మత్తయి 6:9. మీరు ఇట్లు ప్రార్థింపుడు. మీరు ఇట్లు ప్రార్థింపుడు. ఎట్లు? మీరు మీకు తోచిన రీతిలో ప్రార్థించకూడదు. వ్యర్థ పదములతో ఆది ఇదని చెప్పి కొన్ని గంటలు తరబడి ప్రార్థన చేస్తే కూడా అది వ్యర్థ పదముగా మారకూడదు. అది మీ హృదయం నుండి వెలువడాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను ఈ వాక్యం చెప్పాలంటే 1 గంట సేపు పడుతుంది, కానీ క్లుప్తంగా చెప్తాను, మీరు తర్వాత ధ్యానించుకోండి. మీరు ఇట్లు ప్రార్థించండి. ప్రభు స్టార్ట్ చేస్తున్నాడు,
మర్చిపోద్దు. ఫస్ట్ పాయింట్, ఆకాశం నుండి మంచు వానయు కిందికి దిగి వచ్చి భూమిని తడిపి పైరు మొలపించినట్టు నేను పంపిస్తున్న వాక్కు మీరు ఫలించకుండా నా దగ్గరికి తిరిగి రాదు అని ప్రభు చెప్పాడు. అందుకే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఈ విధంగా ప్రార్థిస్తే ప్రార్థన చేసే ప్రతి కార్యము జరగకుండా నా దగ్గరికి తిరిగి రాదంటున్నాడు దేవుడు. అంటే ఈరోజు ప్రార్థన చేసేదంతా ప్రభు చేసిన ప్రార్థనను మనము నిజంగా మన హృదయం నుండి చేస్తే అది అట్లే జరగబోతుందంట. ఆమేన్. ఏంటిది ఆ ప్రార్థన? మొదటి విషయం చదువుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరచబడునుగాక. సో మొదటి రహస్యం ఏంటంటే ప్రతిరోజు బాగా వినండి, ధ్యాస ప్రభు మీద ఉండాలి, వాక్ మీద ఉండాలి. ప్రభు చెప్తున్నాడు, ప్రతిరోజు నన్ను డాడీ అని పిలువండి. Praise the Lord. ప్రభు చెప్తున్నాడు, నన్ను తండ్రి అని పిలువండి. కొన్నిసార్లు చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఏడుస్తుంటారు, ఫాదర్ పుట్టింది అమ్మాయి, ఆ బాబు అసలు మాట్లాడలేదు ఫాదర్, ఒక్కసారి అమ్మా అని పిలుస్తాడు అని వేచి ఉన్నాను. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, మూగవాడుగా పుట్టాడు, మీరు ప్రార్థన చేయండి ఫాదర్ అని ఏడుస్తుంటారు. అంటే ఆ అమ్మా అనే పదమును మొట్టమొదటిసారి బిడ్డ తన నోరు విప్పి చెప్పినప్పుడు ఆ తల్లి ఎంత సంతోషిస్తుందో, ఎలా ముద్దు పెట్టుకుంటుందో, ఎలా కౌగలించుకుంటూ నా బంగారు బిడ్డని చెప్పి ముద్దు పెట్టుకుని సంతోషిస్తుందో, అలా ప్రతిసారి పరలోక జపము చెప్పినప్పుడల్లా డాడీ తండ్రి అని చెప్పినప్పుడల్లా కిందికి దిగి వచ్చి కౌగలించుకొని ముద్దాడే ప్రార్థన పరలోక జపం. ఆమేననే చెప్పండి. ఆమేన్. అలాంటి ప్రార్థన పరలోక జపం అంటే తండ్రి డాడీ అని పలికినప్పుడల్లా కిందికి దిగి వచ్చి మనల్ని కౌగలించుకొని ముద్దాడి బిడ్డా తండ్రి అని నువ్వు పలికినప్పుడల్లా బిడ్డా అని పిలిచే గొప్ప మాటకు పేరే పరలోక జపం. Praise the Lord. పరలోకమందున్న మా తండ్రి, డాడీ అని పిలిచినప్పుడు చాలా సంతోషిస్తాడంట మన ప్రభు. అందుకే యేసు ప్రభు సమస్యలు వచ్చినప్పుడల్లా పరలోకం వైపు చూస్తూ తండ్రి అని ప్రార్థించేవాడు. ఉదాహరణం, లాజరు చనిపోయాడు, ప్రియమైన కుటుంబంలో జరగకూడని సంఘటన జరిగింది. పరలోకం వైపు చూస్తూ యోహాను 11:41 ఏమన్నాడు? డాడీ అని చెప్పాడు. 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది పిల్లలు ఉన్నారు, పురుషులు మాత్రమే ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతోమంది బిడ్డలు ఉండాలి, వాళ్ళకి భోజనం పెట్టాలి. తండ్రి డాడీ బిడ్డలు ఆకలితో వెళ్ళడం నీకు ఇష్టం లేదు, నా శిష్యులు చెప్తున్నారు పంపివేయమంటున్నారు, డాడీ నీ మనస్తత్వం వీళ్ళకి తెలీదు, డాడీ అంటున్నాడు. వెంటనే ఏం జరిగింది? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఇంకా 12 కంపల్లో నింపే విధంగా అద్భుతం జరిగింది. Praise the Lord. ప్రతిసారి నీవు డాడీ అని మనసుని విప్పి హృదయంని విప్పి మీ మనసారా డాడీ తండ్రి అని పిలిచినప్పుడల్లా నీ కొదువను సమృద్ధిగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. అది ఆ రోజు యేసుప్రభు జీవితంలో జరిగింది. యేసుప్రభు సిలువలో వేలాడుతున్నాడు, అందరూ హేళనం చేస్తున్నారు, ఈటతో పొడుస్తున్నారు, ముఖముపై ఉమ్మి వేస్తున్నారు, ఎవరైతే ఆయనతో నిలబడాలో వాళ్ళందరూ పారిపోతున్నారు. అప్పుడు యేసుప్రభు ఆకాశం వైపు చూసి ఏమన్నాడు? తండ్రి నీ చేతులలో నా ఆత్మను అప్పగిస్తున్నానని తండ్రి 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 అని ప్రతి నిమిషం తండ్రి అని దేవుడు పిలిచాడు. కావున ఎటువంటి సమస్యలైనా ఆ ప్రార్థన ఫలించింది. Praise the Lord. సిలువలో ఎండిపోయిన స్థితి అది. ప్రసంగం చెప్పినప్పుడు 5,000 మందికి ఆహారం ఇవ్వలేక రొట్టెకి కరువుగా ఉన్న పరిస్థితి, ఎండిపోయిన పరిస్థితి. కానీ డాడీ అని చెప్పినప్పుడు ఏం జరిగింది? ఆకాశం నుండి మంచు వానములాగా ఆ వాక్ కిందికి దిగి వచ్చి ఫలింపచేసింది. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సమాధి లాంటి స్థితి, ఎండిపోయిన స్థితి. లాజరు మరణింపగా మార్తమ్మ మరియమ్మ జీవితం, వాళ్ళ కుటుంబ జీవితంలో ఆనందం ఎండిపోయింది. కానీ డాడీ నా ప్రార్థనని ఎప్పుడు నీ వాళ్ళకి ఇస్తావు డాడీని? ఒకే ఒక్క మాట డాడీ. ఇంగ్లీష్లో అబ్బా డాడీ, లైక్ దట్ యూస్ టు కాల్ లైక్ దట్. అబ్బా తండ్రి అంటే చాలా దగ్గర సంబంధం అంట. అలా మనం ఫీల్ అవుతున్నామా పరలోక చెప్పినప్పుడు? లేకపోతే ఎప్పుడు చెప్పినట్టు పరలోక మందిని మాకు దాన్ని మీ నాంపడి టకటకటకటక చెప్పేసి. అంటే ఒక్కొక్క మాట చెప్పినప్పుడు ప్రభు ఏమంటున్నాడు?
ఆకాశం నుండి వానం మంచి కిందికి దిగి వచ్చి భూమిని తడిపి పైరు మొలపించినట్టు తండ్రి అని ఈ మాట చెప్పినప్పుడు పరలోకమే దిగి వస్తుంది. Praise the Lord. పరలోకంలో ఉన్న ఆశీర్వాదములన్నీ దిగి వస్తుంది. Amen. మీకు గిఫ్ట్ ఇస్తున్నారు అనుకోండి, గిఫ్ట్ మీ దగ్గరే పెట్టుకుంటే లోపల ఏమున్నదని ఎట్లా తెలుస్తుంది? ఏం చేయాలి? మీరు దాన్ని విప్పాలి. అలాగే పరలోకంలో ఉన్న మా తండ్రి అని చెప్పిన వెంటనే గిఫ్ట్స్ అన్ని ఓపెన్ అవుతుంది. Amen. పరలోకం తెరవబడి మీ మీద ఆశీర్వాదం కుమ్మరిస్తాడు. Amen. చూడండి, ఒక్క వాకులో ఉన్నాను కానీ ఒక్క వచనంలో ఉన్నాను. ఇప్పుడు ఎట్లా నేను ప్రసంగం ముగించాలి? ఒకసారి ఆలోచించుకోండి, కానీ మీరే ధ్యానించండి. ఇలా తండ్రి 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 అని ఎక్కడ ఎన్ని చోట్లలో బైబిల్ ఉన్నదో ఈ వారం హోంవర్క్ చేయండి. మీరు హోంవర్క్ చేయండి. డాడీ అని ఎన్నిసార్లు యేసయ్య పిలిచాడు? డాడీ అని చెప్పినప్పుడు ఏం జరిగింది? ఆ ప్రార్థనను ప్రభు ఇప్పుడు చెప్తున్నాడు, నా తండ్రి మీ తండ్రిగా మారిపోతున్నాడు. ఇప్పుడు మీరు కూడా పిలవండి, మీరు కూడా ఏడవండి. మీ సిలువ మరణం మధ్యలో మీరు కూడా ఏడవండి. మీ బంధకాల మధ్యలో ఏడవండి. మీ బంధుమిత్రులు లాజరు లాంటి కుటుంబంలో మీకు ఏదైనా ఇబ్బందులు కలిగితే, సమాధిలాగా మా కుటుంబం ఎండిపోయింది ప్రభువా, డాడీ నీ కుమారుడు ఏడుస్తున్నాను, నీ కూతురు ఏడుస్తుంది, ఎక్కడ ఉన్నావు డాడీ అని ఏడుస్తే పరలోకంలో ఉండలేక కిందికి దిగి వచ్చి పరలోకం భూలోకంలో వచ్చే విధంగా చేసే ప్రార్థనకి పేరే పరలోక జపం. Praise the Lord. That is so much of power. When you pronounce the word Heavenly Father, immediately heaven is bombarded. Amen. Heaven opens for you. Praise the But you have to believe it, no? Because దేవుడు చెప్పాడు ఈరోజు, పరలోకం నుండి ఏదైనా పంపిస్తే అది తిరిగి రాదు. నేను పంపిస్తున్న మాట ఇది. ఇలా ప్రార్థించండి అమ్మా. ఈ 40 దినములు ఇట్లా పిలువండి, నన్ను ప్రియముతో పిలవండి, దగ్గర సంబంధం ఏర్పరచుకోండి. మీ సెల్ ఫోన్ ఆటోమేటిక్గా వదిలిపెడతారు, మీ ముచ్చట్లు వదిలిపెడతారు. ఎందుకంటే డాడీ తండ్రి నీతో ఉండాలని ఆ తపన. నాకు అనిపిస్తుంది దేవుడు మన మీద పిచ్చి ప్రేమ. తప్పిపోతాడంట ఒక కుమారుడు, తప్పిపోతాడంట. దానికి ఒక ఉపమానం చెప్తాడు. దానికి ముందు షాక్ అయిపోతారు ప్రజలు. 100 గొర్రె పిల్లలంట, ఒక్కటి తప్పిపోతుందంట. పిచ్చి వాళ్ళే పోతారు. దేనికి? తప్పిపోయింది, ఏం చేయాలని దాన్ని వదిలిపెడతారు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, ఆ తప్పిపోయిన ఒక్కదాన్ని వెదక్కుట్టకే నేను వచ్చి తిని. Praise the Lord. తప్పిపోయిన గొర్రె పిల్ల, తప్పిపోయిన నాణం, తర్వాత చెప్తాడు తప్పిపోయిన కుమారుడు. మనం తప్పిపోయిన ఈ 40 రోజులు డాడీ అని పిలిస్తే మనం దేవుడికి దొరుకుతాం. Praise the Lord. కోల్పోయినదన్నీ మనం పొందుకుంటాం. Amen. తప్పిపోయిన కుమారుడు ఆలోచన వచ్చింది, అరే నాకొక డాడీ ఉన్నాడు, ఈ పందులతో సమానంగా నేను ఉండకూడదని తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం జరిగింది? కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, గొప్ప విందు తయారు చేశాడు. Praise the Lord. అప్పుడు దాకా ఆయన జీవితం కరువు, ఎండిపోయిన జీవితం. డాడీ దగ్గరికి వచ్చిన తర్వాత గొప్ప విందు. Praise the Lord. పెద్ద కుమారుడు అసూయపడిపోయాడు. అబ్బా ఏంటిది ఇంత పెద్ద విందు, ఇప్పుడు జరగలేదు, ఇప్పుడు దాకా ఎప్పుడు జరిగిన విందు, ఇది ఎట్లా జరిగిందని ఆయనే షాక్ అయిపోయి బయట నిలబడిపోయాడు. ఆయన బయట నిలబడ్డాడు. ఈ వ్యక్తి లోపలికి వచ్చి పరలోకాన్ని తెరచి ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ మాటకు పేరే, ఈ ఒక్క మాట చాలు, డాడీ తండ్రి అని ప్రభుని పిలవడం. ఈ రోజు నుండి అలాంటి దగ్గర సంబంధం ఏర్పరచుకొని ప్రభుతో మాట్లాడండి. ఇంకా చదవమ్మా 10వ వచనం. నీ రాజ్యము వచ్చునుగా. ఇక 2వ మాట, అందుకే చెప్పాను ఇది గంట సేపు పడుతుంది, నేను క్లుప్తంగా చెప్తాను, తర్వాత మీరు ధ్యానించుకోండి. నీ రాజ్యం వచ్చునుగాక అని మీరు చెప్పాలంట. పరలోక జపంలో ఏం చెప్పాలి? ఫస్ట్ డాడీ అని పిలవాలి. 2వ మాట ఏమంటున్నాడు? నీ రాజ్యం వచ్చునుగాక. మా ప్రధానమంత్రి కాదు, మా ముఖ్యమంత్రి కాదు, మా బిషప్స్ ఆర్చ్ బిషప్స్ కాదు, నీవు పరిపాలించు, నీవు రాజాలాగా వచ్చి ఈ దేశమును పరిపాలిస్తే మహమ్మారి పోతదయ్యా. ఒక్కసారి రావా, మా కుటుంబాన్ని పరిపాలించవా, మా దేశమును పరిపాలించే రాజా నీవే, ప్రధానమంత్రి నీవే, ముఖ్యమంత్రి నీవే, బిషప్ నీవే, ఆర్చ్ బిషప్ నీవే, డైరెక్టర్ నీవే అని నేను పిలవాలి, మీరు పిలవాలి. మీ కుటుంబానికి ఆయన రాజాలాగా వచ్చి ఈ 40 రోజుల లోపల దుష్ట రాజ్యమును వెళ్ళగొడతాడు. ఆమేన్. దైవ రాజ్యమును స్థాపిస్తాడు. ఆమేన్. ఈ మాట పలుకుతున్నప్పుడే సైతాను గడగడ వణికిపోతున్నాడు మీ కుటుంబంలో. మీరు నమ్మాలి కదా, మీరు విశ్వసించాలి కదా. దీనికోసం నిన్న స్వస్థత ప్రార్థన కావాలి. కొంతమంది అంటారు, ఫాదర్ మీరు వాక్యం చెప్తున్నారు, తర్వాత స్వస్థత ప్రార్థన నడిపించలేదంటారు.
అరే వాక్యం చెప్పినప్పుడే ఎండిపోయిన పరిస్థితులు మారిపోతాయంట. అదేది దేవుని యొక్క ఇది స్వస్థత ప్రార్థన. వాక్యాన్ని పంపించి 107వ కీర్తన 20 వచనం చెప్తుంది, వాక్యాన్ని పంపిస్తే ఆటోమేటిక్గా స్వస్థతలు జరుగుతాయంట. ఆమేన్. మనకిది తెలియదు. అదే చెప్పాను కదా, యుఎస్ఏలో అమెరికాలో వాక్యం బోధించడానికి వెళ్తే ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, 3 రోజులు ఇక్కడ ఉంటున్నారు కదా స్వామి అన్నాడు. అవునన్నాను. అయితే మీరు ఎప్పుడు స్వస్థత పూజ చేస్తారన్నాడు. వెన్ విల్ యూ సే హీలింగ్ మ్యాస్ అన్నాడు. నేను చెప్పాను ప్రతిరోజు స్వస్థత పూజ అయ్యా అన్నాను. లేదు ఫాదర్, ఇండియా నుంచి వచ్చినప్పుడు ఒక్కరోజు స్వస్థత ప్రార్థన పెడతారన్నాడు. నేను చెప్పాను అట్లా కాదు, దేవుని వాక్కు స్వస్థపరచే వాక్కు. ఆమేన్. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతూ చెప్పినాడు, నీ ఒక్క మాట పరలోక జపం ఎన్నిసార్లు చెప్పి ఉంటావు ఒకసారి ఆలోచించుకో అని ఆత్మ పరిశీలన చేసుకోవటానికి పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ రాజ్యం వచ్చును గాక అని గట్టిగా చెప్పు, హృదయమును విప్పి చెప్పు. మా కుటుంబాన్ని సైతానుడు పరిపాలిస్తున్నాడు యేసయ్య, మాంత్రిక శక్తులు పరిపాలిస్తున్న యేసయ్య, ఆర్థిక ఇబ్బందులు పేదరికం పరిపాలిస్తుంది యేసయ్య, మా కుటుంబంలో అశాంతి పరిపాలిస్తుంది యేసయ్య. కానీ ఈ రోజు ఈ వాక్యం ఫాదర్ గారి దగ్గర పలుకుతుండగా నేను కూడా ఫాదర్ గారితో ఏకీభవించి ఏం చెప్పబోతున్నాం? నీ రాజ్యం మా కుటుంబంలో ఎండిపోయిన పరిస్థితి మధ్యలో సైతాను పరిపాలించే కుటుంబంలో వచ్చునుగాక అని నీ చెప్పినప్పుడు నీ ఇల్లంతా దేవునికి సొంతమైపోతుంది. ఆమేన్. ఇప్పుడు మీ గిన్నెలు, మీ ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు అన్నీ దేవునికి సొంతమైపోతుంది. ఆమేన్. మీరు నమ్మాలి కదా, మీరు విశ్వసించాలి కదా. మళ్ళీ చెప్తున్నాను, ఆకాశం నుండి వాక్యాన్ని పంపించాడంటే అది ఫలించక తిరిగి వెళ్ళదంట. స్తోత్రం. ఆమేన్. ఈరోజు ఎంత గొప్ప మాట. ఆదివారం అయితే ఇంకా లోతుగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కరిని ఒక్కొక్క స్టెప్లో ప్రార్థన చేయించి ఉంటాను. టైం లేదు మనకు. నీ రాజ్యం వచ్చునుగా కంటే సైతాను రాజ్యం కూలిపోయినట్లే, ఆమేన్. ప్రైజ్ దైవ రాజ్యం వచ్చినట్లే. ఆమేన్. మీ ఇంటిని దేవుడు పరిపాలించబోతున్నాడు. ఆమేన్. మీరు దేనికోసం వెతుకుతున్నారో, మీ పిల్లల విషయంలో దేనికోసం వెతుకుతున్నారో, యేసయ్య రాజాది రాజు మీ ఇంటిలో పరిపాలించుటకు వస్తున్నాడు. ఈ రోజు నుండి మీ ఇంటిలో అద్భుత కార్యములు ఆటోమేటిక్ గా మీ పిల్లల విషయంలో జరుగును గాక. ఆమేన్. ఎందుకంటే ప్రభు నాకు అధికారం ఇచ్చాడు, చెప్పమన్నాడు ఈ మాట. ఆకాశం నుండి మంచు వానము కిందికి దిగి వచ్చి భూమిని తడిపినట్టు నీ బిడ్డల జీవితం ఎండిపోయిన పరిస్థితిని మార్చు సిరిల్ చెప్పు. వెళ్ళి వాళ్ళకు, వాళ్ళు నమ్మితే అది వాళ్ళకి చేరుతుంది, లేకపోతే నీ దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది. మీరు నమ్మండి దయచేసి. లెట్ యువర్ కింగ్డమ్ కమ్ మీన్స్, లార్డ్ లెట్ ద కింగ్డమ్ ఆఫ్ సేటన్ బి షాటర్డ్. లెట్ యువర్ కింగ్డమ్ కమ్ మీన్స్ గాడ్ విల్ కమ్ టు రూల్ ఓవర్ యువర్ ఫ్యామిలీ, యువర్ చిల్డ్రన్స్ లైఫ్, ఆమేన్. యువర్ ఫైనాన్స్. ఆమేన్. Who told that Satan has more power? Our God has got a supernatural power. Praise the Lord. He will come as a king. Amen. And Satan will tremble. Praise the Lord. Amen. That's happening now as I am preaching to you. You have to Amen. believe it. Why? The snow and rain, when it comes down, it will perform the purpose for which it is sent. It will never come back to me empty-handed. Praise the Lord. It's happening to you right now. Amen. Thank Where are you Jesus. dried up? Where you feel God has to rule over you? Some of your mind, filthy thoughts, sexual fantasies, cannot pray at all. Right now, with this word, I command and demand and send out this power. Let your kingdom come in the mind of these people who have got filthy thoughts, Lord, sexual fantasies, Lord. Lord, rule over the mind of these people. Amen. Immediately, your mind will be delivered. It's Amen. happening to you now. Amen. Unfortunately, it is not Sunday to have a long sermon. It's a very beautiful, wonderful depth meaning. When you say, let your kingdom come, comes into your mind, into your eyes, into your whole body, automatically you get deliverance. Amen. నీ శరీరం అంతా దైవ రాజ్యం వచ్చునుగా కానీ ఇప్పుడు ప్రార్థిస్తున్నాను. వెంటనే ఏం జరుగుతుంది? బంధకాలు తొలగిపోతాయి, స్వస్థతలు జరుగుతాయి, అద్భుత కార్యములు జరుగుతాయి. ఆమేన్. ఇంకా చదవమ్మా. నీ చిత్తము నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు పరలోకములో ఎట్లా నీవు పరిపాలించి చిత్తమును నెరవేరుస్తూ ఉన్నావో ఈ భూలోకములో కూడా, భూలోకమందును నెరవేరునుగాక. ఈ భూలోకమందు కూడా నీ చిత్తం మాత్రమే నెరవేరునుగాక. ఆమేన్. ప్రైజ్ అంటే ది అర్థం లార్డ్. ఏంటిది? ఎలక్షన్ జరిగితే ఎవరు ఎన్నుకోబడాలో ఆ చిత్తమే జరుగునుగాక. ఆమేన్. ప్రభువా, మీలో కొంతమంది అవన అమ్మాయిలు అబ్బాయిలు ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఉంటారు. ఆ అబ్బాయి నేను కోరుకున్న కలర్, నా కులమే, నా మతమే,
కరెక్ట్ మ్యాచ్ మిస్ మ్యాచ్ అయిపోతారు. మీరేం చెప్పాలంటే, దేవా ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నాకు ఆశగా ఉంది, నీ చిత్తమా, నీ చిత్తమేనా? ధైర్యం ఉందా మీకు అట్లా అడగటానికి? అది పరలోక జపం. లేకపోతే క్రీస్తు పట్ల నమ్మకూడదు. ఖచ్చితంగా నో కాంప్రమైజ్. యూ హ్యావ్ టు ప్రే ద వే గాడ్ వాంట్స్ యూ టు ప్రే, నాట్ అస్ యూ వాంట్. వేళాంగని పోతావు, కొబ్బరికాయలు కొడతావు, మోకాళ్ళ మీద నడుస్తావు, ఆ అబ్బాయే కావాలని కోరుకుంటాడు, నీ కోట్లాడి దేవుని దగ్గర కోట్లాడి పొందుకుంటావు, ఆ వ్యక్తి మిస్ మ్యాచ్ అయిపోతుంది. ఎందుకంటే నీవు కోరుకున్నావు. అలా ప్రార్థన చేయకూడదు. నేర్చుకోండి ప్రార్థన అంటున్నాడు. ప్రార్థన ఎలా చేయాలి? నీ చిత్తం మాత్రమే జరుగునుగాక. ఆమేన్. ఎన్ని రోజులు నేను ముత్తంగిలో ఉండాలి ప్రభా? దానికి ముందు ఎన్ని రోజులు ఎక్కడ ఉండాలి? అన్ని చిత్తంలో దేవుడు లిఖించుకున్నాడు. ఎన్ని రోజులు నా బృందంలో ఉన్నారు, నాతో ఉంటారు. ఒకవేళ రేపు వాళ్ళు వెళ్ళిపోతే కూడా నా జీవితంలో నాకని ఒక చిత్తం ఉంది. నేను దేని మీద ఎవరి మీద అటాచ్మెంట్ కాకుండా దేవుని మీద ఆధారపడి ముందుకు సాగాలి. ధైర్యం ఉందా గురువులారా, కన్యాస్త్రాలారా మీకు అలా చెప్పటానికి? చిత్తం. అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు డిసప్పాయింట్మెంట్ అంటున్నారు మీలో కొంతమంది. ప్రొవిన్షియల్ నన్ను ఎండిన ఎడారిలో పడేశాడంటున్నారు. లేదు, అక్కడ నీ ద్వారా భూమిని ఫలింపచేయటానికి ఇది దేవుని చిత్తం. ఆమేన్. దేవుని చిత్తం తప్ప ఎవరు నీ జీవితంలో ఏమీ చేయలేరు. ఆమేన్. ఆల్రెడీ నీ డైరీ దేవుని చేతిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. కీప్ దిస్ ఇన్ మైండ్, దెన్ యూ విల్ బి ఫ్రీడ్ ఇన్ యువర్ మైండ్. Whether you are religious or a married person or a young person, if you are to be free mind, you know what you should do? Nothing except the will of God will happen in my life. Why? Because I prayed for it. You have to pray for it, not simply saying like that. దేవా నీ చిత్తము తప్ప నా జీవితంలో ఏమీ జరగనీయవని నీవు ఎట్లా గట్టిగా చెప్పగలుగుతావంటే, నీవు అలా ప్రార్థించి ఉంటే. ఏం ప్రార్థన? నీ చిత్తం మాత్రమే జరుగునుగాక. ఉదయం లేవగానే పడక గదిలోనే పడుకొని లేచిన వెంటనే ఏం చెప్పాలి? ఈ దినమంతా నీ చిత్తం మాత్రమే జరుగునుగాక. ఆమేన్. ఈరోజు ప్రసంగంలో నేను నీ చిత్తం మాత్రమే మాట్లాడాలి ప్రభా. పోయిన ఆదివారం ఏం చెప్పాను? దివ్య సప్రసాద్ దగ్గర నిలబడి ఏం చెప్పాను మీకు గుర్తుందా? నేను మాయమైపోవాలని ప్రార్థన చేయమన్నాను. నేను మాట్లాడకూడదని ప్రార్థించమని చెప్పాను. ఎందుకు? దేవుని చిత్తం జరగాలని. వచ్చే ప్రజలకు ఏం ఆ రోజు జరగాలి? ఏ పాట పాడాలి? పాడుతున్న వాళ్ళు చిత్తము చాను పాడాలి. ప్రసంగించేవాళ్ళు చిత్తానుసారం ప్రభా నేను బోధించాలని కన్నీటితో మొర్రబెట్టి వచ్చి నిలబడి వణుకుతూ మేము నిలబడాలి. లేకపోతే ఒకరోజు దెబ్బలు కొడతాడు దేవుడు మమ్మల్ని. ఎందుకంటే ఈరోజు ఒక చిత్తం ఉంది కావచ్చు. ఈరోజు ఒక వ్యక్తి మీ మధ్యలో ఆత్మహత్య చేసుకోవాలి, ఎందుకంటే నా జీవితంలో ఇంకా నేను కోరుకున్నది ఏమీ జరగట్లేదు, దేవుడు నన్ను వదిలిపెట్టాడని అనుకుంటున్నారు. దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన తప్పుగా ప్రార్థన చేస్తున్నావు. ఎందుకంటే దేవాని చిత్తం జరుగునుగా కానీ ప్రార్థన చేయి. ఇప్పుడు ఉన్న పరిస్థితిని, ఎండిన పరిస్థితిని దేవుడు ఫలింపచేసి పంటలు కోసే వ్యక్తిగా మారుస్తాడు. ఆమేన్. ఇలా కొన్ని విషయాలు మాట్లాడటానికి 40 రోజులు దేవుడు తీసుకున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. ఇంకా చదవమా. నేటికి కావలసిన మా అనుదిన భోజనమును మాకు దయచేయు. రోజు మాకు భోజనం కూడా నీవే పెడుతున్నావు డాడీ అని థ్యాంక్స్ చెప్పాలి. మీరు భోజనం చేయడానికి ముందు ప్రార్థనతో భోజనం స్టార్ట్ చేస్తున్నారు. చెప్పండి, నిజంగా చెప్పండి. భోజనం అయిన తర్వాత ఈ భోజనం చాలా మందికి లేదయ్యా, నీవు మాకు భోజనం పెడుతున్నావని. నా నాటికి కావలసిన ఆహారం చాలా మందికి లేదు ప్రభా. ఎథియోపియాలో వాళ్ళ కడుపును చూస్తే లోపలికి వెళ్ళిపోయింది, బక్కగా అయిపోతున్నారు. వారి జీవితంలో భిక్షలు అడుగుతున్నారు, వారికి భోజనం దొరకదు. నాకు పుష్కలంగా భోజనం ఇచ్చినది నీవే ప్రభాని. ప్రారంభంలో ప్రార్థన, ముగించినప్పుడు థ్యాంక్స్ చెప్తున్నావా? ప్రభు అడుగుతున్నాడు. ఈ 40 రోజులు ఇలాంటి విషయంలో ధ్యానం. చిన్న విషయం, ఇట్ లుక్స్ లైక్ ఎ సిల్లీ థింగ్ ఫర్ యూ, బట్ ఇట్స్ ఎ సీరియస్ థింగ్ ఫర్ గాడ్. హౌ మెనీ టైమ్స్ అలవాటు చొప్పున భోజనానికి వెళ్తాం, తింటాం, వెళ్ళిపోతాం, ప్లేట్ కడుక్కొని వెళ్ళిపోతాం. తినక ముందు ఈ ఆహారం నీవు ఇచ్చినది, తిన్న తర్వాత దేవా ఈ ఆహారం నాకు స్తోత్రం. నా నాటికి కావలసిన ఆహారం కూడా ఆయన ఇచ్చాడని తలంచినప్పుడు మీకు ఏ కొదువై రాదు. ఆమేన్. మీకు ఏ కరువు రాదు. ఆమేన్. నీ భోజనంకు కొదువ రాదు. ఆమేన్. జాబ్ విషయంలో కొదువ రాదు. ఆమేన్. ఎందుకంటే నీకు ఇస్తే ప్రతి దానికి థ్యాంక్స్ చెప్తావు. థాంక్ యూ లార్డ్. మీరు నమ్ముతారా లేదో, ప్రతి ప్రసంగమైన తర్వాత నా రూముకు కానీ చేపలు కానీ వెళ్ళి ఒక్క చుక్క కన్నీళ్ళు కార్చాలని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు ప్రసంగం చెప్పాలి. మీ అందరికీ అనుకూలంగా మీకేం కావాలో అవన్నీ చెప్పాలి. కొన్నిసార్లు ఏం చెప్పాలో అర్థం కాదు. స్టేజ్కి వచ్చి నిలబడిన తర్వాత కూడా కన్ఫ్యూషన్గా ఉంటుంది. కానీ ఆ రోజు కూడా దేవుడు నన్ను నడిపిస్తాడు.
Praise వెళ్ళి the Lord. ఇది నా నాటికి నీవు ఇచ్చిన ఆహారమని దేవునికి వందనాలు చెప్పాలి. ప్రతి సిల్లి మ్యాటర్లో కూడా మీరు వందనాలు చెప్పాలి. నీ నామం పూజింపబడును కాకంటే అదే అర్థం. ఇవన్నీ మాకు ఇచ్చావు దేవా. ఎంతమందికి బట్టలు ఉన్నాయి వేసుకోవటానికి, కొంతమంది ఇంటికి వెళితే కబోర్డు నిండా చీరలే. ఇవన్నీ ఎవరు ఇచ్చినది? కొంతమందికి ఉండటానికి స్థలం లేదు, మీకు మంచి ఇల్లు ఇచ్చాడు. ప్రతి దానికి దేవునికి వందనలు అర్పించాలి. ఇంకా 12వ వచనము, మా యొద్ద అప్పుపడిన వారిని మా యొద్ద అప్పు పడిన వారిని మేము క్షమించినట్టు మేము క్షమిస్తేనే నీవు కూడా మా పాపములను క్షమించము. ఇక్కడే ప్రాబ్లం అయిపోయి ఇప్పుడు దాకా బాగుంది ఫాదర్ అంటారు కొంతమంది. 12వ వచనం ఏమంటున్నది? మా యొద్ద అప్పు పడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను మీరు క్షమింపుము. మేము క్షమిస్తేనే నీవు క్షమించమని కండిషన్ పెట్టాం. కానీ లోపల కోపం, క్రోధం, కుళ్ళు, అసూయ, పగ, నేను మాట్లాడాను అంతే, నేను విడాకులు తీసుకుంటాను అంతే. కానీ వెళ్ళి ప్రభు దగ్గర ప్రభువా ఆలకించుము, నా ప్రార్థనను ఆలకించుమని ఒకరు చెప్తారు, అందరూ ప్రార్థన ఆలకించుమా, నా యేసయ్యా ప్రార్థన స్వీకరించుమా అలవాటు చొప్పున. ప్రభు చెప్తున్నాడు, ఎంతమందితో సఖ్యపడకుండా గంటలు తొరబడి ప్రార్థిస్తున్నావు, వ్యర్థ పదాలు. ప్రభు చెప్తున్నాడు, ఎప్పుడో నీ కుటుంబంలో అద్భుతాలు చేసేది నేను, కానీ నీలో ఉన్న ఆ అసూయ, పగ, సఖ్యపడకుండా జీవిస్తున్న జీవితం, లోపల అవన్నీ పెట్టుకొని ప్రార్థనకు వస్తున్నావు. ఒక్కసారి నిన్ను ఎంటీ చేయి, ఖాళీ చేయి నా ముందు. దేవా, పలాని వ్యక్తిని మన్నించలేకపోతున్నాను, ఈరోజు నాకు కృప కావాలి. ఎందుకంటే నేను మన్నించకపోతే నీవు మన్నింపవు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన, ఈ దీక్ష, సిలువ అంతా వ్యర్థము దేవాని ప్రభు దగ్గర నిజాయత్తిగా ప్రభు దగ్గర ఒప్పుకొనే ప్రార్థన. ప్రభు తర్వాత మీకు చెప్తా, టైం అయిపోయింది, అన్ని కీడుల నుండి, శోధనల నుండి మమ్మ కాపాడు ప్రభాని. ప్రతిరోజు మనం ఈ ప్రార్థనను భక్తితో ఒక్కొక్క లైన్ ఆపి నిదానంగా చెప్పినప్పుడు ఒక్కొక్క లైన్లో ఉన్నటువంటి వాక్కు వానయు మంచు కిందికి దిగి వచ్చి బయలుమొలపించినట్టు, సంకల్పం నెరవేర్చినట్టు ఇక్కడ చదివినదన్నీ మీ ఇంటిలో జరగాలని ఆశతో మీరు ప్రార్థించాలని ప్రభు నేర్పిస్తున్నాడు. Praise the Lord. చిన్న ప్రార్థన, లేచి నిలబడండి. ఓ ప్రభువా, ఇంతవరకు మేము విన్నటువంటి ఈ వాక్కు దైవ రాజ్యం వచ్చునుగా కానీ పలికాం. ప్రభా, చిత్తం మాత్రమే జరుగునుగా కానీ పలికాం. డాడీ అని మేము పిలిచాం. ఓ ప్రభువా, ఇలా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. ఓ, ఇది మధురమైన ఒక చిన్న ప్రార్థన. దీనిలో ఇంత గొప్ప లోతైన రహస్యం, శక్తి, అభిషేకం, ఆశీర్వాదం, అద్భుతం, స్వస్థత ఉన్నదా? సైతాన్ని బంధించి శాపమును తొలగించే, విడుదలనిచ్చే ప్రార్థనగా ఈ ప్రార్థన ప్రతి బిడ్డ జీవితంలో మారునుగాక. ఆమేన్. మనస్సులో తలంపులను జయించలేక వ్యక్తుల జీవితంలో దైవ రాజ్యం వచ్చునుగాక. ఆమేన్. హృదయంలో దేవుని ఆరాధించలేక మనుషులను ఆరాధించే వ్యక్తుల హృదయంలో దైవ రాజ్యం వచ్చునుగాక. ఆమేన్. బంధకాలకు గురి అయి కీడుల మధ్యలో ఉన్నటువంటి కుటుంబాలు కీడుల నుండి రక్షింపబడుదురుగాక. ఆమేన్. ప్రతి ఇంటికి సువార్త వచ్చునుగాక. ఆమేన్. అద్భుత కార్యములు జరుగునుగాక. ఆమేన్. స్వస్థతలు జరుగునుగాక. ఆమేన్. త్వరలోని బిడ్డలు, ప్రభువా మాకు ఇదిగో ఈ ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా అద్భుతం జరిగిందని సాక్ష్యాలు రాసి పంపించునుగాక. ఆమేన్. ఇంటింటిలో రాజ్యం వచ్చునుగాక. ఆమేన్. సైతాను రాజ్యం కూలిపోవునుగాక. ఆమేన్. అద్భుతాంతోని వారి ప్రార్థన ద్వారా, సైతాన్ని వెళ్ళగొట్టిన అద్భుతాంతోని వారి ప్రార్థన ద్వారా ఇంటింటిలో విడుదల, స్వస్థత, అద్భుత కార్యములు జరుగునుగాక. ఆమేన్. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. ఆమేన్.